39,000 రూపాయలు 39,000 కోట్ల 841 రూపాయలు వాళ్ళు చూపెట్టి ఇచ్చింది కేవలం 3,884 కోట్ల రూపాయలే మా దళిత బంధుకు సంబంధించిన మా దళిత సోదరులకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎవరికి ఇచ్చిన అధ్యక్ష అంటే బీఆర్ఎస్ పింక్ కలర్ కప్పుకొని గ్రామాల్లో పట్టి వాళ్ళకి భజన చేసినటువంటి తప్ప పేదవాళ్ళకి ఎవరికైనా ఒక్కరికి ఇచ్చినట్లయితే నేను దేనికంటే దానికి సిద్ధమే అంటున్నా. పేదవాళ్ళు ఉన్నటువంటి దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ కుటుంబానికి ఆధారం లేని వాళ్ళకి ఎవరికైనా దళిత మంది ఇచ్చిన ఎక్కడైనా చూపెట్టమనండి అధ్యక్ష. నా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ ఎవరైతే ఉన్నారో ఒక ఎంపీడీఓ స్థాయి అధికారిని నా దగ్గర పెట్టాడు. నా జిల్లాలో ఎవరున్నారు అధ్యక్ష? సాంఘిక సంక్షేమ మంత్రి, మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో విప్పుగా మంత్రిగా ఉన్నాడు ఆయన, శాఖ మంత్రి. నేను కూడా అనుకున్నా అరే కొప్పులీశ్వర్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో విప్ అయ్యాడు, మొన్న మంత్రి అయ్యాడు. మంత్రి ఎట్లా అయిందో తెలుసాయా? నా కడుపు కొట్టేప్పుడు ఎలక్షన్ ఆఫీసులో ఉన్నటువంటి కౌంటింగ్ లో కింద మీద చేసి గెలిచిండు, మంత్రి అయ్యాడు. గెలిచి అయితే సోషల్ మినిస్టర్ అయినాక మొత్తం జిల్లాకు సంబంధించిన అందరికీ దళితులకు దళిత మంది ఇస్తాడు, ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ వాళ్ళు లోన్లు ఇస్తాడు, దళితులను ఆదుకుంటారంటే అధ్యక్ష ఆ విధంగా అనేది జరిగింది. ఇంకొక విషయం చెప్తున్నా అధ్యక్ష, అధ్యక్ష ద్వారా సభ్యులు చెప్పేది అధ్యక్ష, ఏదైతే ఇప్పుడే చెప్పిన మా కేటీఆర్ గారు చెప్తున్నారు, ఇప్పుడే గౌరవ సభ్యులు అమెరికాకు పోతుంటే మా అమెరికాకు వెళ్ళిన పిల్లలకు పెద్ద ఎత్తున లోన్లు ఇచ్చినట్టు అధ్యక్ష ఇప్పటి వరకు 1,800 అధ్యక్ష ఈనాడు అధ్యక్ష చెప్పేది నాడి అధ్యక్ష. నేను ఒకటే విషయం చెప్పాల్సిన అధ్యక్ష, ఈరోజు బెస్ట్ అలయన్స్ ఏదైతే కార్పొరేట్ లెవెల్లో స్కూళ్ళల్లో దళిత పిల్లలను చదువుకోవాలని చెప్పి మాకు అవకాశం ఇస్తే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 2013 నుంచి 14 నుంచి ఈ రోజు వరకు 1,800 పిల్లలు 1,700 పిల్లలకు సంబంధించినటువంటి ఈ మొన్నటి వరకు మొన్న కొత్త ప్రభుత్వం ఏర్పడిన వరకు 50 కోట్ల రూపాయలు వాళ్ళకి ఎవరైతే మెస్ బిల్లు ఇవ్వాలి అధ్యక్ష, మెస్ బిల్లు ఇవ్వలే. అదేవిధంగా అధ్యక్ష మా ఎస్సీలకు సంబంధించిన విషయాల్లో పట అనేక విషయాల్లో పట మరి స్వయాన ఈ రాష్ట్రానికి మా ప్రభుత్వంలో ఏ మేనిఫెస్టోలో కానీ మా ప్రభుత్వ పథకాల్లో కానీ మా గౌరవ రేవంత్ రెడ్డి గారి పక్కకు మా దళిత ఉప ముఖ్యమంత్రి ఫోటో వేసుకుంటాడు. ఆ విధంగా 2013-14 నుంచి 24 వరకు కేసీఆర్ పక్కన దళితులకు ఒక ఫోటో ఉన్నదా? ఏ ఒక్క కార్యక్రమ పథకంలో దళితుల ఫోటో ఉన్నదా అని అడుగుతున్నా అధ్యక్ష. ఆ రోజు మా డిప్యూటీ సీఎంగా ఉన్నట్టు మా సోదరుడు పాపం ఏమో అపక్షమని తెలియదు రాత్రి పత్రం చేసిన అధ్యక్ష. ఏ విషయంలో అధ్యక్ష మా దళితుల కంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఏ చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు నేను చెప్పిన లెక్క లోపల ఏ చిన్న తప్పు ఉంటే దేనికంటే దానికి ఒప్పుంటే అధ్యక్ష. సభాముఖంగా చెప్తున్న అధ్యక్ష, ఇన్ని విధంగా దళితులకు అన్యాయం చేసి నష్టం చేసి ఇలా మా మెస్లకు సంబంధించిన బిల్లు ఏంది అధ్యక్ష? మా పిల్లలు చదువుకుంటే ఒక 1,000 రూపాయలు ఇస్తారు అధ్యక్ష నెలకు. మెస్ బిల్ ఒక 1,000 రూపాయలు అధ్యక్ష మేము చదువుకుంటే 5వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకుంటే ఇంటర్మీడియట్ చదువుకునే 1,100-1,500 అధ్యక్ష. ఈ విధంగా మీ ఎస్సీలను బాగుపరిచినాం, పేదవాళ్ళం బాగుపరిచినాం, అన్ని విధాలు మేలు చేసినామంటే 2014 నుంచి 15 నుంచి 23-24 వరకు 10 సంవత్సరాలు రాజ్యం వీళ్ళు వాళ్ళే అధికారం ఉన్నారు. పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఏ గ్రామానికి అనుపోదాం ఇందిరమ్మ ఇల్లు లేని ఇల్లు ఊర్లు చూపెడతా, ప్రతి ఒక్క ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది, వీళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నదా చూపెట్టమని అడుగుతున్నా అధ్యక్ష. వీళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నదా? వీళ్ళు పేదవాళ్ళకి సంబంధించినటువంటి మిగిలి భూమి 3 ఎకరాల భూమి ఇస్తాను అధ్యక్ష. 3 ఎకరాల భూమి అధ్యక్ష. చివరి మాట ఒక మాట అంటున్నా, దేవుడికి ఎరగ ముందు అధ్యక్ష నా ధర్మపురి నియోజకవర్గం లోపల 2009 నుంచి గెలిచినా ఓడిన ప్రజల మధ్యలో ఉన్నటువంటి కార్యకర్తగా ఆ ఇందిరమ్మ తల్లి ఆ రాహుల్ గాంధీని ఏదైతే పెద్దల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు మా జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పట్ల మా పట్టి విక్రమార్క నాయకత్వంలో పట్టి చెప్తున్న అధ్యక్ష, నాకు నియోజకవర్గంలో 1000 ఎకరాల మిగిలి భూమి అధ్యక్ష, పేదవాళ్ళకి సంబంధించిన భూమి ఇప్పటి వరకు మంచిగా అధ్యక్ష. అది పేదవాళ్ళకు సంబంధించిన భూమి ఇప్పటి వరకు కూడా ధర్మపురి నియోజకవర్గంలో మంచిలే. వీళ్ళంటారు పేదవాడిని మా దళితులు ముఖ్యమంత్రి చేస్తా అంటాడు, మా 3 ఎకరాల భూమి ఇస్తా అంటారు, మాకు ఉద్యోగాలు ఇస్తా అంటారు. మెస్సు బిల్లు లేదా అధ్యక్ష మాకు చెప్పిన పథకాల్లో కూడా ఏదైతే బడ్జెట్ కూడా అమలు చేయాలనే దుస్థితి ఈ టీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్న అధ్యక్ష.